హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే ప్రజెంట్ బాగున్నాను. మా సుగుణ వంటిల్లు యూట్యూబ్ ఛానల్లో నేను వీడియోస్ చేసి నెల రోజుల పైనే అయిపోయింది. మరి ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు? చాలామంది కూడా అడిగారు వీడియోస్ రావట్లేదు ఏంటి అని చెప్పి. మరి ఏం జరిగిందో ఏంటనేది మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను నేను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే ప్రజెంట్ బాగున్నాను. దగ్గర మా సుగుణ వంటిల్లు యూట్యూబ్ ఛానల్లో నేను వీడియోస్ చేసి నెల రోజుల పైనే అయిపోయింది. మరి ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు? మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. చాలామంది కూడా అడిగారు వీడియోస్ రావట్లేదు ఏంటి అని చెప్పి. ప్రజెంట్ మార్చి నెల రాగానే మా మ్యారేజ్ డే అయితే జరిగిందండి, 7th. ఇంకా మ్యారేజ్ డే అయిన తర్వాత చాలా బాగా చేశారు పిల్లలు. యాక్చువల్గా ఆ వీడియో రావాలి, కానీ దానికన్నా ముందు ఈ వీడియో వస్తుంది. మరి ఏం జరిగిందో ఏంటనేది మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను నేను. నాకు 7వ తారీఖున మా పిల్లలు 25th యానివర్సరీ అనేది చాలా గ్రాండ్గా చేశారండి. మాకు అసలు తెలీదు. పిల్లలు వాళ్ళకి వాళ్ళే అనుకున్నారు, చక్కగా చాలా బాగా చేశారు. అది వీడియో నెక్స్ట్ వస్తుంది, ఈ వీడియో తర్వాత వస్తుంది, అది కూడా చూడండి. తర్వాతది నాకు ఇన్ని రోజులు కూడా కొంచెం హెల్త్ సరిగా లేక నేనైతే ఆ వీడియో అప్లోడ్ అనేది చేయలేకపోయాను. ఎందుకంటే 7వ తారీఖున మ్యారేజ్ డే చాలా గ్రాండ్గా జరిగింది. బంధువులు అందరూ వచ్చారు, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా చాలా రోజుల తర్వాత మాట్లాడిన తమ్ముడు కూడా యానివర్సరీకి వచ్చాడండి, ఫంక్షన్కి అయితే వచ్చాడు. ఫంక్షన్ చాలా చాలా బాగా జరిగింది. మా పిల్లలిద్దరూ కలిసి చాలా బాగా చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ మెమరీస్ అన్నీ కూడా ఇంకా మేము అందులో ఉండగానే 7వ తారీఖు అయిపోయింది ఫంక్షను. 8వ తారీఖు మామూలుగానే జరిగింది. ఇంకా చెల్లోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. హైదరాబాద్ నుంచి చెల్లి వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత నిడదోలు నుంచి చెల్లి, అలాగే మరిది గారు, పిల్లలు, తమ్ముడు, అందరు ఫ్యామిలీస్తో సహా. అంటే తమ్ముడికి పెళ్ళి అవ్వలేదండి, ఇంకా మొత్తం అందరూ కూడా వచ్చారు. చాలా బాగా జరిగింది. ఇంకా సండే ఈవినింగ్ అయితే వెళ్ళిపోయారు, అంటే 8వ తారీఖు వెళ్ళిపోయారు. ఆ రోజంతా బాగానే ఉంది. 9వ తారీఖు మార్నింగ్ లేవడంతోనే ఫీవర్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్, అంటే గొంతు నొప్పి స్టార్ట్ అయింది. ఆ రోజంతా కొంచెం గొంతు పెయిన్గా ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి. ఇంకా మామూలుగా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను, కానీ తగ్గట్లేదు. 4 days అలాగా ఇంకా అలాగే ఉన్నాను. కానీ 4 days కూడా 102 ఫీవర్ ఉంది. అలాగే అస్సలు కంట్రోల్ అయ్యేది కాదండి. డోలో వేసుకున్నా కూడా ఆ కాసేపు చెమట పట్టేది, తర్వాత వెంటనే మళ్ళీ ఫుల్ ఫీవర్ వచ్చేసేది. 4 రోజులు అలా అయిన తర్వాత ఇంకా 5వ రోజు, అంటే 12వ తారీఖునో 13వ తారీఖునో మార్నింగ్ లేచేటప్పటికి అస్సలు లేవలేకపోయానండి నేను. ఇంకా 103 ఫీవర్ ఉందన్నమాట. ఇంకా అంత ఉంటే చాలా కష్టం అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత టెస్టులు అన్నీ చేశారు. కొంచెం బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. ఆ తర్వాత వైరల్ ఫీవర్ ఒకటి అని చెప్పారు. ఇంకా తర్వాత నా పొజిషన్ చూసిన తర్వాత బ్లడ్ టెస్ట్ ఒకటి చేశారండి. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత చెప్తే ఆశ్చర్యపోతారు, నాకున్న బ్లడ్ 4 ఉందంటండి. 4 ఉందంట. చాలా 1 year బ్యాక్ అయితే ఒక 5 to 5.6 ఉంది. తర్వాత ఇప్పటికి వచ్చేసరికి 4. నాకు చాలా వీక్గా ఉండేది. నేను ఇంకా అలాగే లేవడం, పనులు చేసుకోవడం, అన్నీ చేసుకోవడం, వీడియోస్ చేసుకోవడం, అన్నీ యాక్టివ్గానే ఉండేదాన్ని. కాసేపు నీరసం అనిపిస్తే కాసేపు రెస్ట్ తీసుకునేదాన్ని. ఈ విధంగా అయితే జరిగింది. ఇంకా ఫుల్ ఫీవర్ ఉండేటప్పటికి వెంటనే ఇంకా డాక్టర్ అడ్మిట్ అయిపోమన్నారు. అయిన తర్వాత ఒక 2 injections అయితే చేశారండి. తర్వాత బ్లడ్ టెస్ట్ అప్పటికి రాలేదు, ఒక సెలైన్ పెట్టారు. సెలైన్ పెట్టిన తర్వాత బ్లడ్ 4 ఉందని తెలియగానే వెంటనే డాక్టర్ గారు వచ్చేసి సెలైన్ ఆపేయండి, బ్లడ్ చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇంకా సెలైన్ అక్కడితో ఆపేశారు. మరి ఏంటమ్మా 4 ఉంది బ్లడ్, మరి బ్లడ్ ఎక్కించాలి అనేసి అన్నారు. కానీ మాకైతే బ్లడ్ ఎక్కించుకోవడం అస్సలు నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే బ్లడ్ ఎక్కించుకుంటే కాంప్లికేషన్స్ అనేవి చాలా వస్తాయి. కానీ చాలా చాలా అసలు ఎలా వచ్చావమ్మా, అసలు నడవడం కూడా కష్టం కదమ్మా, అసలు ఏ విధంగా నువ్వు పని చేసుకుంటున్నావు ఇంట్లో అనేసి నన్ను డాక్టర్ గారు అయితే తిట్టడం జరిగింది. కానీ ఇంకా ఏం చేస్తానండి, ఇంకా మామూలుగా అదేవిధంగా నేను మెడిసిన్ అయితే రాసిచ్చారు. కొన్ని ముందు ఈ ఫీవర్ తగ్గనివ్వండి, తర్వాత బ్లడ్ సంగతి చూద్దామని చెప్పేసి
ఒక వారం రోజులకైతే మెడిసిన్ రాసిచ్చారు. వారం అయిన తర్వాత కూడా నాకు విపరీతమైన గ్యాస్ ప్రాబ్లమో తెలియదు, ఏదో తెలియదు, కానీ అసలు విపరీతమైన ఒక పెయిన్ అండి. లోపల నుంచి ఇక్కడ మధ్యలో నుంచి వెనక్కి వచ్చేసి అసలు మాట్లాడలేకపోయేదాన్ని. అసలు ఏం జరుగుతుందో తెలిసేది కాదు. ఒకేసారి ఒకే రోజులో 3 సార్లు అయితే వచ్చేసింది. ఇంకా ఇలా కాదని చెప్పి మళ్ళీ వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన వెంటనే ఈసీజీ తీశారు. తర్వాత ఐరన్ డెఫిషియన్సీ ఉందా అని చెప్పేసి అదొక టెస్ట్ అయితే రాశారు, ఎక్స్రే రాశారు. ఇవన్నీ టెస్టులు అయితే రాశారండి. అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత ఐరన్ డెఫిషియన్సీ అయితే 60 ఉండాల్సింది 18కి వచ్చిందంటండి. చాలా అసలు ఇలా ఉంటే మజిల్స్ అంటే కీళ్ళ ప్రాబ్లం కూడా వస్తుందని చెప్పారు. ఇంకా అయితే బ్లడ్ ఎక్కించుకోవాల్సిందే, నువ్వేం చేస్తావో తెలియదమ్మా, ఎక్కించుకోవాల్సిందే అని అంటే, లేదండి నాకు ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చేయండి, నెల రోజులు చూసిన తర్వాత అప్పుడంటే మీరు నెల రోజులు అయితే మెడిసిన్ రాస్తాను మీకు, నెల రోజులు వాడిన తర్వాత ఇలాగే ఉంటే కనుక బ్లడ్ ఎక్కించాలి, లేదంటే ఐరన్ ఇంజెక్షన్స్ అయినా చేస్తానని చెప్పేసి అన్నారండి. ఈ నెల రోజులు నేను అయినా కానీ లేచి ఏదో విధంగా వీడియోస్ చేద్దామా అనేసి అనుకున్నా. నాకు అసలు శరీరం అనేది సహకరించలేదండి. చాలా వీక్నెస్గా ఉండి, చాలా నీరసంగా ఉండి, అసలు ఈ నెల రోజులు నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. నాకు ఈ 25 రోజులు కూడా, అంటే ఈరోజు 28 తారీఖు, 28 29 గుర్తులేదండి తారీఖు, 29 అండి. అయితే నాకు ఈ 20 రోజులు, నేను 22 రోజులు ఈ పడ్డ నీరసం ఎలా ఉందంటే, నాకు ఒక 3 నెలల పాటు నేను విపరీతమైన నీరసంలో నేను లెగలేని పరిస్థితిలో ఉన్నాను అనే అంత ఇదిగా ఉందండి. నాకైతే అసలు ఎంత ఎలా అవుతుందనేసి అనుకోలేదు. ఫంక్షన్ రోజు అయితే నేను అసలు మీకు వీడియో పెడతాను, ఆ వీడియో చూస్తే నేనేనా అనేసి అనిపిస్తుంది. అంత తేడా వచ్చిందండి. ఎందుకు అనేది నాకైతే తెలీదు. అంటారు కదా, నరదిష్టికి నాపరాయి కూడా పగిలిపోద్ది అంటారు కదా, నిజంగానండి. చాలా అందరూ అనడమే దిష్టి తగిలి ఉంటుంది అనేసి. అంటే ఫంక్షన్ ఏదో పిల్లలు సరదా పడ్డారు, చాలా గ్రాండ్గా చేశారండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ మరి హ్యాపీగా, అందరూ ఒకేలా ఉండరు కదండి. చాలామంది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఎందుకైతే అయిందో అనేది నాకు తెలీదు. మరి దిష్టో ఏంటో అనేది నాకు తెలీదు. బ్లడ్ తక్కువ ఉండడం వల్ల అనేది ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం ఒక 22 డేస్ అయితే నేను ఇంకా కోలుకోలేదండి. ఒక విధంగా చెప్పాలంటే ఐరన్ ట్యాబ్లెట్స్ రాసిచ్చారు, ఇంకా కొన్ని ట్యాబ్లెట్స్ అయితే రాసిచ్చారు. ఆ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను, 1 మంత్ అయితే వాడాలన్నారు. ఇంకా పిల్లలైతే ఇంకా కొంచెం వాయిస్ కూడా నాది అసలు ఇంకా సెట్ అవ్వలేదు. చూడండి వాయిస్ ఎలా ఉంది, మగవాళ్ళ గొంతులా ఉంది కదండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా వీడియోస్ అయితే చేయలేదు. ఫంక్షన్ 25th యానివర్సరీ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. ఈ ఇయర్ అంతటికి ఇన్ని సంవత్సరాల 25 ఇయర్స్లో మేము మ్యారేజ్ డే అనేది ఇలా ఎప్పుడూ చేసుకోలేదండి. ఎందుకంటే పుట్టినరోజులు చేసుకుంటాం, పిల్లలు పుట్టినరోజులు చేస్తాం, అన్ని పండుగలు అన్నీ చేసుకుంటాం, కానీ మ్యారేజ్ డే అయితే ఇంత గ్రాండ్గా ఎప్పుడు చేసుకోలేదు. మా పిల్లలు వాళ్ళు 25th ఇయర్ని గ్రాండ్గా చేయాలి, మమ్మీ వాళ్ళకి బాగా గుర్తుండిపోవాలని చెప్పేసి చాలా గ్రాండ్గా చేశారు. ఎందుకంటే మేము చేసుకున్నది లవ్ మ్యారేజ్ అండి. కాబట్టి ఇది అనేది కొంచెం ఉండిపోతుంది కదా, బంధువులు లేకుండా పెళ్లి చేసుకున్నామని. కానీ అందరినీ పిలిచారు, చాలా బాగా జరిగింది. కానీ ఆ 2 రోజుల తర్వాత నుంచే ఇంకా నేనైతే వీడియో పోస్ట్ చేద్దాం అనుకునే లోపే నేను ఇంకా ఇలాగ అయితే సిక్ అయిపోయాను బాగా. ప్రజెంట్ అయితే ఇంకా గోధుమ గడ్డి జ్యూస్ అంటారు కదా, అది ఇంకా ఐరన్ పట్టడానికి కొన్ని అయితే ఆకుకూరలు ఇవన్నీ ఇంకా తీసుకుంటున్నానండి. మీకు కూడా బ్లడ్ త్వరగా పడాలని చెప్పి ఏమైనా తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ తీయాలని కూడా నేను ఆశపడుతున్నాను. మరి అవి కూడా రావాలని చెప్పి మీరు కూడా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. అలాగే హెల్త్ గురించి మీకు అందరికీ చెప్దామని చెప్పి మెయిన్ అయితే ఈ చిన్న వీడియో చేస్తున్నాను. కానీ తర్వాత నెక్స్ట్ అయితే మ్యారేజ్ యానివర్సరీ వీడియో వస్తుందండి. అసలు మర్చిపోలేకపోయామండి. అసలు మా పిల్లలు మాకు మంచి గిఫ్ట్ కూడా ఒకటి ఇచ్చారండి. ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఆ గిఫ్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఇచ్చారు. అదేంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. టెస్టులన్నీ అయితే రాశారు. ఇవ్వండి, నేను హాస్పిటల్ని అయితే మెన్షన్ చేయట్లేదు. రిపోర్ట్స్ అయితే మాత్రం ఇవ్వండి, మొత్తం కూడా ఇవిగోండి రిపోర్ట్స్ అయితే ఇట్లాగా ఒకటి ఐరన్, అట్లాగే బ్లడ్ మొత్తం టెస్ట్. బ్లడ్లో మెయిన్ ఇన్ఫెక్షన్ ఉందంటండి, ఉన్నదే 4 అంటండి, దాంట్లో కూడా ఇన్ఫెక్షన్ ఉందంటండి. ఇంకేం చేస్తాం, మెడిసిన్ అయితే రాసిచ్చారు. ఇంకా ఈసీజీ ఇవి కూడా తీశారు. ఈసీజీలో అయితే ప్రజెంట్ ప్రాబ్లం అయితే ఏం లేదండి.
మెయిన్ బాగా పవర్ఫుల్ మెడిసిన్ వేసుకోవడం వల్ల కొంచెం నాకైతే గ్యాస్ అనేది బాగా పట్టేసి చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఇంక తర్వాత మెడిసిన్ అయితే రాసిచ్చారు. ప్రజెంట్ ఈ మెడిసిన్ వాడుతూ ఒక నెల రోజులు చూసిన తర్వాత అప్పుడు బ్లడ్ ఎక్కించాలా లేదా అనేది చెప్తానని అన్నారు. అలాంటి సిచ్యుయేషన్ రాకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాంప్లికేషన్స్ అయితే వస్తాయంటండి. ఇంకా ఐరన్ ట్యాబ్లెట్స్ లేదంటే ఇంజెక్షన్స్ అయినా వాడి, లేదంటే ఈ నెల రోజులు కొంచెం హెల్త్కి సంబంధించి కొంచెం కేర్ తీసుకుని బ్లడ్ అయితే కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. పిల్లలైతే మాకు ఇచ్చిన ఆ మెమరీని మీతో కూడా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో. మరి ఇదండి నా హెల్త్ అప్డేట్. అంటే అప్డేట్ కాదులేండి, ఏదో చిన్నగా మీకు చెప్దాం అని చెప్పి ఇన్ని రోజులు వీడియో తీయకపోవడానికి కారణం ఇదండి. అందుకని చెప్పి ఇన్ని రోజులు వీడియో తీయలేదు. ఇక నుంచి అయితే మన వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి. ఇలాగే నన్ను ఆదరించండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.